అడిగా సెండ్ చేస్తాను మీకు. మీ అడ్రస్ చెప్పండి. డబ్బులు తీసుకున్న మగాడివి కట్టాలి కదా డబ్బులు. మరి మగాడు కాదు ఆడవాళ్ళకి తీసుకుంటారు డబ్బులు. ఆడోళ్ళకి అయినా కానీ మగాడికి నువ్వే ఫోన్ ఎత్తిందా మరి డబ్బులు కట్టడానికి ఏమి? డబ్బులు కట్టడానికి ఏమైందయ్యా నీకు? డబ్బులు కట్టాలి కదా మరి. ఏమైందయ్యా సడన్ గా బీపీ రైజ్ అయిపోయింది. ముసలోడు అయిపోయినా అప్పుడే. డబ్బులు కట్టు డబ్బులు కట్టు డబ్బులు తీసుకోవటమే కాదు మరి డబ్బులు కట్టాలి కదా. మరి రోజులు ఉంచుకుంటారు మరి. మెడికల్ ఫిట్ డబ్బులు తీసుకున్నంత మాత్రం బుద్ధి లేదా? మెడికల్ ఫిట్నెస్ చెక్ చేశారా జాబ్ ఇచ్చినప్పుడు? మెడికల్ ఫిట్ ఫేక్ అడ్రస్ దొంగలా బిహేవ్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని అబ్యూజ్ చేసి రికవర్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. ఇక్కడ కూడా రికవరీ ఏజెంట్ అదే మెథడ్ యూజ్ చేశాడు. బట్ రాంగ్ కస్టమర్ దగ్గర ట్రై చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో మేడం. వినిపిస్తుంది సార్. అదేంటి సార్ పేమెంట్ ఇంకా క్లోజ్ చేయలేదు సార్? దేంది మనీ పేమెంట్ ఇంకా పెండింగ్ లో ఉంది కదా సార్? చేస్తా నెక్స్ట్ మంత్. అది నెక్స్ట్ మంత్ వరకు ఏంటి సార్? ఆల్రెడీ 4 months టైం తీసుకున్నారు కదా సార్? టైం తీసుకున్నా కానీ కొద్దిగా ఆల్రెడీ మంత్ పేమెంట్ కూడా చేస్తానని చెప్పారు కదా సార్ 20th. ఎవరు చెప్పారు మేడం మీకు? కలగన్నారేంది? మీరే చెప్పారు సార్. నేనేం చెప్పలేదు మీకు. మీరు చెప్పకుండా ఇక్కడ మేము అప్డేట్ చేసుకోండి కదా సార్. ఏమో తెలియదు, నాకేం తెలుసు మేడం. ఆల్మోస్ట్ ఆల్రెడీ 4 months టైం తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా పేమెంట్ అడిగితే మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటున్నారు. ఫండ్ ఇష్యూ ఉంది కొద్దిగా. పోతుంది సార్. సిబిల్ స్కోర్ ఇవ్వండి మేడం. సిబిల్ స్కోర్ యాక్చువల్గా మా తాతకు లేకుండే, మా తాత హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు సిబిల్ స్కోర్ నాకు వచ్చే ప్రాబ్లం అయింది. సిబిల్ స్కోర్ మా తాతకు లేకుండే 0 ఉండే, అప్పుడు మా తాత హ్యాపీగా ఉన్నాడు. సిబిల్ స్కోర్ మా తాతకు లేకుండే మేడం, మా తాత హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు సిబిల్ స్కోర్ అప్పటికి ఇప్పుడు తేడా ఉంది కదా సార్? ఏం తేడా మేడం? అప్పుడే బాగుంది మేడం. ఎందుకు లేదు సార్? సరే సార్, ఇప్పుడు ఫర్దర్ మీకు ఏ సార్ ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా లోన్ కొట్టండి సార్. ఈ లోన్ పెండింగ్ లో పెట్టుకొని లోన్ కొట్టున్నారండి. నేను లోన్లో తీసుకొని ఇక జీవితంలో ఫిక్స్ అయిపోయినా. మీ తాత అప్పుడు లోన్ వాడారా సార్? మా తాత అప్పట్లో వాడాడు. అదే సార్, మీ తాత కోసం మాట్లాడుతున్నారు కదా. మీ తాత అప్పుడు ఏమైనా లోన్ వాడారా? వాడారు మేడం. యాపిల్ అంటే అప్పుడు లోన్ వాడారు మీ తాత అప్పుడు? యాపిల్ లేనప్పుడు లోన్ తీసుకోండి. చేపల వ్యాపారం చేసాడు. నేను అదే చెప్తున్నాను, మీ తాత అప్పుడు యాపిల్ లోన్ తీసుకోలేదు కదా? తీసుకున్నాడు మేడం. ఇప్పుడు కదా యాపిల్ లోన్ అప్పుడు మీ తాత ఉన్నప్పుడు ఏమైనా యాపిల్ లోన్ ఇచ్చారా మీ తాతకి? ఇచ్చారు. హలో, ఎందుకు సార్ లోన్ పెండింగ్ లో పెట్టుకుని లోన్ కట్టండి అంటే ఇంకేవేవో మాట్లాడుతున్నారు? మీరే కదా మాట్లాడింది. సిబిల్ స్కోర్ మీరు లోన్ రికవర్ చేయమంటే అధికారం అవుతుంది. మీకోసం నేను చెప్పాను. నా కోసం చెప్పకండి అంటున్నా నేను. ఇప్పుడు నా కోసం ఇప్పుడు నాకు ప్రతి రికవర్ ఏజెంట్ నా కోసం అంతా డిస్కషన్ కాదు మేడం. ఇప్పుడు మీరు కదా డిస్కషన్ స్టార్ట్ చేసింది, నేను కాదు కదా. సివిల్ స్కోర్ ఖరాబ్ అవుతుంది, అది ఖరాబ్ అవుతుంది నాకు చెప్పొద్దు. అదే సార్, అదే నేను అన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా లాస్ట్ పేమెంట్ మొత్తం బాటిల్ క్లోజ్ చేశారు మేడం. అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి మీరు చెప్పింది మీరు సిబిల్ ఖరాబ్ అవుతుంది, అది ఖరాబ్ అవుతుంది నాకు తెలియదా? అప్పుడు కదా మా తాత డిస్కషన్ వచ్చింది పిక్చర్ లోకి. అప్పుడు కదా మా తాత వచ్చింది. చెప్తున్నాను మీకు, మేము చెప్తున్నాం సార్. ఇప్పుడు లోన్ పెండింగ్ లో పెట్టుకున్నారని వదిలేశారు. మీకు కాల్ చేస్తుంటే డేట్లు మారుస్తున్నారు. అలా ఎన్ని మంత్స్ సార్ డేట్లు మార్చుకుని ఉంటారు చెప్పండి? డేట్లు మార్చినంటే ఇప్పుడు డబ్బులు లేవు మేడం. డేట్లు ఏం మార్చలేదు. నేను ట్రై చేస్తా అని చెప్పుంటా. మేబీ అందరికి అదే చెప్పినా మీకు అదే. డబ్బులు లేవా సార్? థర్డ్ లోన్ క్లోజ్ చేసి 1 EMI పెండింగ్ లో పెట్టుకొని డబ్బులు లేవంటే ఎలా సార్ అవుతుంది చెప్పండి? టోటల్ క్లోజ్ చేస్తే 1 EMI పెండింగ్ ఉంది కదా. మరి అదే కదా నేను కూడా అంటున్నాను. మీరు ఒక్కటి పే చేసిన మొత్తం వదిలేసిన ఎట్లా మాట్లాడతారు? అన్ని కట్టి ఒకటే పెండింగ్ ఉన్న ఎట్లా మాట్లాడతారు? మీ పెండింగ్ ఈఎంఐకి ఇప్పుడు పెనాల్టీస్ ఆల్రెడీ 966 రూపాయలు పడ్డాయి. ఇంకా ఎలా లేట్ చేస్తుంటే పెనాల్టీస్ యాడ్ అయిపోతుంది కదా? యాడ్ అయిపోతుంది. మరి లేట్ చేస్తే కదా, లేట్ చేస్తే యాడ్ అయిపోతుంది కదా. యాడ్ చేయండి. మరి యాడ్ చేయండి. లోన్ కట్టట్లేదు, డబ్బులు ఉంటే అన్ని తెలుసు. లోన్ ఎందుకు సార్ పే చేయట్లేదు? అన్ని తెలిసి అంటే చదువుకుంటే కలెక్టర్ అవుతారని తెలుసు. మంచి చదివితే ఎగ్జామ్ రాసి పాస్ అయితే అందరు కలెక్టర్ అవుతారా? తెలిస్తే సరిపోతుంది మేడం జీవితంలో. ఇట్ ఈస్ నాట్ ఆర్గ్యుమెంట్ మేడం, ఇట్ ఈస్ జనరల్ టాకింగ్. ఏం ఆర్గ్యుమెంట్ చేసిన ఒక ఆర్గ్యుమెంట్ చెప్పండి నాకు. ఇప్పుడు మరి సిబిల్ స్కోర్ పోతుంది సార్. ఆల్రెడీ సిబిల్ పాయింట్స్ తగ్గిపోతాయంటే మా తాత కాలంలో లోన్ తీసుకున్న వాళ్ళకి ఏమి సిబిల్ ఉందంటే మీ తాత కాలంలో యాపలు లేవు కదా? అరే ఉన్నాయి మేడం. మా తాత అప్పుడు యుఎస్ లో ఉండేవాడు. అదే
సార్ మీ తాత కాలంలోనే ఇలా యాపిల్ నుంచి లోన్ తీసుకొని కట్టకుండా మా తాత యుఎస్ లో ఉండేవాళ్ళు అప్పట్లో. ఎక్కడుండే మాకెందుకు సార్ ఎక్కడుండే మరి యాపిల్ ఏమైనా ఎట్లా చెప్తారు మేడం? అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నారా మా తాత? అరే అమెరికాలో అప్పట్లోనే 90s లోనే ఫైటర్ జెట్లు తయారు చేసారు, యాపిల్ తయారు కాలేవా అక్కడ? మీరు అవన్నీ ఇక్కడ లోనికి దానికి ఇదే సంబంధం లేదు సార్. అరే మీరు అడిగిన దానికి చెప్పినా మేడం, మీ తాత ఎక్కడ ఉన్నాడు, యాపిల్ లోన్ తీసుకున్నాడు, తీసుకున్నాను చెప్పినా కదా, అమెరికాలో తీసుకున్నాడు మా తాత. అన్నారు అప్పుడు తాత కాలంలో సిబిల్ ఏమైనా ఉన్నాయా? సిబిల్ లేదంటే పోయింది మా తాతది, ఇట్లా లోన్లు కట్టలేడు, సిబిల్ 0 అయిపోయింది. మీ తాత ఈ లోన్ కట్టేసి మీ తాత కూడా మీ తాత లోన్ కూడా కట్టండి. ఇప్పుడు తాత లోన్ కట్టాలంటే మళ్ళీ వీసా తీసుకోవాలి, అమెరికా పోవాలి. వెళ్ళండి సార్ మరి లోన్ ఇవ్వండి, ఒకటి అవన్నీ ఎందుకు సార్? ఒక లోన్ ఇవ్వండి, పేమెంట్ చేయండి సార్, లైన్ లో ఉంటాం, పేమెంట్ ఒక లోన్ ఇవ్వండి, వీసా తీసుకుని అమెరికా వెళ్ళి మా తాత లోన్ క్లియర్ చేసి సివిల్ కట్టియండి, లోన్ ఇస్తాను సార్. ఇది పే చేసియండి, లోన్ ఇస్తాము. మా తాతకి ఇస్తారా నాకు ఇస్తారా? మీకే. మా తాత పేరు మీ ఇవ్వండి మేడం. సార్ చెప్పండి. మీ తాత కోసం తర్వాత మీరు మాట్లాడుకోండి, కానీ ముందు పేమెంట్ చేయండి సార్. ఇప్పుడు లేదు మేడం, అమౌంట్ ఈ మంత్ లేదు. మరి ఎప్పుడు ఉంటాయి సార్? ఒక 2 months పడుతుంది టైం, లేదంటే నెక్స్ట్ మంత్ చేస్తా. ఎందుకు సార్ అప్పటి వరకు? అప్పటి వరకు నా డబ్బులు లేవు కదా. సరే సార్, అయితే రికవరీ ఏజెంట్ పంపించాలి. అయితే రికవరీ ఇప్పుడు రికవరీ ఏజెంట్కి వస్తే దారి ఖర్చులు కూడా సరిపోతుంది, ఈఎంఐ మరి నేను కట్టేది. పర్వాలేదు సార్, మాకు మీ దగ్గర నుంచి అమౌంట్ మాకు ఏదైతే ఎంతమంది పంపిస్తారు? ఎంతమంది పంపిస్తారు? క్లోజ్ అయిపోతుంది మాకు. ఎంతమందిని పంపిస్తారు? ఎంతమందిని పంపిస్తారు? సార్ మీకు ఇవన్నీ సార్ మీరు ఇప్పుడు పేమెంట్ అరే చెప్పాలి కదా, ఇప్పుడు వచ్చినప్పుడు మర్యాద చేయకపోతే ఎట్లా? పేమెంట్ చేస్తారా చేయనా? ఇప్పుడు వచ్చినప్పుడు ఏజెంట్కి మర్యాద చేయనా? ఒక్కరు వస్తారా, ఎంత వస్తారో చెప్తే దాన్ని బట్టి ప్రిపేర్ చేస్తా. పేమెంట్ చేస్తారా లేదా చెప్పండి సార్. అవన్నీ ఎందుకు? ఇది స్టార్టింగ్ లో చెప్పిన దీనికి ఆన్సర్ టైం పడుతుంది అని చెప్పిన కదా మేడం. టైం ఎందుకు సార్ పడుతుంది? 1 EMI పెండింగ్ లో పెట్టుకొని ఇంకా 4 నెలల టైం తీసుకున్నారు, ఇంకా టైం అంటే అది సార్ అవుతుంది చెప్పండి. ఎందుకు కాదు మేడం, ఫండ్ ఇష్యూ ఉంది. లోన్ క్లోజ్ చేయండి సార్. అయితే మీరు 7,000 కట్టుకోవాలి. అది యాక్చువల్గా 7,000 లేదు మేడం, మీరు నాకు తప్పు చెప్పారు. ఈఎంఐ అమౌంట్ ఎంత? ఉంది కదా, పెనాల్టీస్ వదిలేసి ఈఎంఐ అమౌంట్ ఎంత? మీ పెనాల్టీస్ ఎలా సార్ వదిలేస్తాము? 4 నెలల టైం తీసుకొని పెనాల్టీస్ కూడా కట్టాలి కదా. 7,120. ఇంకా సెటిల్మెంట్ అని అన్ని కట్టుకుంటే సెటిల్మెంట్ ఎందుకు చేస్తా? అన్ని కట్టాలంటే 3 నెలలు లాగండి మరి. అయితే 3,000 చేయండి, 3,529 రూపాయలకు వస్తుంది. కడతారా? ఎంత? 3,529 రూపాయలు. లైన్ లో అండి సార్ అర్థమైంది సార్. ఫస్ట్ ఒక మెయిల్ వస్తుంది సార్, ఆ మెయిల్ లో మీ లోన్ ఐడి, మీ నేమ్, మీ ఫోన్ నంబర్, మీరు సెటిల్మెంట్ ఎంత తీసుకున్నారు అవన్నీ క్లియర్ గా ఉంటాయి. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీకు లింక్ అనేది వస్తుంది. ఓకే సరే, ఒక 10 minutes అయి కాల్ చేయండి. gmail.com అది వర్కింగ్ లో ఉందా? వర్కింగ్ లో ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కన్ఫర్మ్ గా చేస్తాను అంటే నేను మెయిల్ రైట్ చేస్తాను. అలా చేస్తా మేడం, ఒకటే ఈఎంఐ ఉంది కదా ఎట్లయినా. అవును సార్, ఒకటి ఈఎంఐ ఉంది కాబట్టి మీరు 7,000 కట్టుకోలేని అంటున్నారు కాబట్టి అందుకే నాకు మల్టిపుల్స్ ఉన్నాయి. జనరల్ గా వేరే అన్ని సెటిల్మెంట్ చేస్తున్నా, ఇది కూడా ఎంతో కొంత సెటిల్మెంట్ యాక్చువల్ 1,000 రూపాయలు అడుగుదాం అనుకున్నా, కానీ చిన్న ఉంది అమౌంట్ కట్టేద్దామని ఫిక్స్ అయిపోయినా. హలో, అమౌంట్ చిన్నగా ఉంది కదా, కట్టేసి అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. 3,000కు అయితే నేను ఓకే, మీరు 3,000కి అయితే ఇవ్వగలుగుతారు కదా? ఒక్క నిమిషం సార్, లైన్ లో ఉంటారా? 2 minutes. ఉంటా, చెప్పండి. 3,000 కి అవుతుంది సార్, మెయిల్ రైట్ చేసి ఇవ్వమంటారా? లైన్ లో ఉండండి, మరి కన్ఫర్మ్ చేస్తా. ఫోన్ ఆఫ్ చేసి ఓకే లైన్ లో ఉంటారు సార్. ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ ఫోన్ ఆఫ్ చేస్తారేమో అని సార్, అంటే సెటిల్మెంట్ అడిగి మళ్ళీ సెటిల్మెంట్ వచ్చిన తర్వాత పేమెంట్ అవ్వకుండా మా ప్రెజర్ ఉంటుంది సార్, అందుకనే. అన్ని మీ తెలివితేటలు అన్ని ఎందుకు ఇస్తారు మేడం? కస్టమర్లకు ఉచిత సలహాలు, అడ్వాన్స్ ఐడియాలు ఎందుకు ఇస్తారు అట్లా మీరు? కాదు సార్, ఇప్పుడు మీరు వన్స్ సెటిల్మెంట్ రైజ్ చేసిందంతా పైనుంచి మాకు చాలా ప్రెజర్ ఉంటుంది సార్. ఎందుకంటే మీకు స్టాక్లు మీకంతా తక్కువ ఇప్పిస్తున్నాం కాబట్టి మళ్ళీ మా పైనుంచి ప్రెజర్. ఇది ఒక 10 లక్షల అకౌంట్, మళ్ళీ మీకు పైన ప్రెజర్ ఉంటుంది సార్. నిజంగా ప్రెజర్ ఉంటుంది. సెటిల్మెంట్ ఏమైంది, కస్టమర్ అప్డేట్ లేకుండా మీకు ఎందుకు అలాంటివన్నీ మాకు అడుగుతుంటారు సార్. అవునా? అవును సార్, అందుకే మీరు ఇప్పుడు నాకు లైన్ లో ఉంటాను, నాకు ఏ అప్డేట్ ఇస్తే నేను మీరు లైన్ లో ఉంటారంటే మెయిల్ రైట్ చేస్తాను. అందుకని 1 minute ఆగండి, కన్ఫర్మ్ చేస్తా. ఓకే, రైట్ చేసి 31st పెట్టండి, నేను ఆలోపు వస్తే కట్టేస్తా. బట్ 1 hour బిఫోర్ 31st మీకు పేమెంట్ ఎన్షూర్ చేస్తా. సార్ ఇప్పుడు పే చేసి వచ్చు కదా సార్. ఇప్పుడు లేదు మేడం, నాకు మంత్ ఎండ్ వస్తుంది, క్లోజ్ చేసుకుంటా. లెటర్ అయితే మీరు రైట్ చేయండి, చేసుకోండి సార్. మీరు రైట్ చేయండి లెటరు. నేను 1 hour బిఫోర్ 31st, ఈరోజు కాదు మేడం, ఏంటి సార్ మీకు 31st లోపు. ఈరోజు నేను యాక్చువల్ నెక్స్ట్ మంత్ కడదాం అనుకున్న, అమౌంట్ లేవు. మీరు అట్లా ప్రెజర్ చేయకండి, మంత్ ఎండ్ లోపు నేను ఎన్షూర్ చేస్తా పేమెంట్. ఓకేనా సార్? మళ్ళీ ఇప్పుడు మెయిల్ రైట్ చేయడానికి ఇది అవ్వదు సార్. మీరు మంత్ అని ఈరోజు కడతానంటున్నారు కాబట్టి అప్పుడే పంపిస్తాను, అప్పుడే రైట్ చేస్తాను. సరే, నాకు 29 అట్లా రైట్ చేయండి సార్. అప్పుడు సర్వర్ బిజీ వల్ల కూడా ఒక్కోసారి 3,000 కి యాక్సెప్ట్
చేయకపోతే మళ్ళీ మీకే ప్రాబ్లం అయిపోతుంది సార్. అందుకని సర్వర్ బిజీ వల్ల అట్లా ఏముండదు మేడం, ఇష్యూ ఏముండదు నాకు అంటే తెలుసు కదా. కొన్ని ఎందుకు సార్ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ మంత్ అన్ని కూడా కట్టుకుంటారు. మంత్ ఎండ్లో పెద్ద సర్వర్లు పెద్దవి పెట్టుకోండి, రిజెక్ట్ ఏం కాదు. హలో హలో సార్, నేను ఆదిత్య నుంచి కాల్ చేస్తాను సార్. యాక్చువల్లీ మీరు పేమెంట్ పే చేసుకుంటాను, 28వ తారీఖు కల్లా సెటిల్మెంట్ చేసుకుంటా అన్నారు కదా ఈ మంత్ అయ్యట్లేదు సార్ అది సెటిల్మెంట్. సార్. ఈ మంత్ అట్లా లేదు, ఓకే అట్లీస్ట్ మరి ఒక ఈఎంఐని కట్టుకోండి సార్. ఇప్పుడు అవ్వట్లేదు మీది, ఓకే సెటిల్మెంట్ అవ్వలేదు సార్, ఇది నా పరిస్థితి అని చెప్పి నాతో ఒక ఈఎంఐని కట్టుకోవాలి కదా మీరు. అదే నెక్స్ట్ మంత్ అవుతుందండి. సార్ ఎప్పుడు కట్టుకుంటారు సార్? 28వ తారీఖు కల్లా ఏది విషయం అయినా ఏదైనా సరే సెటిల్మెంట్ చేసుకుంటా అన్నారు కదా మీరు. మరి ఎందుకని మీరు ఏం చేయదు? సరే కుదరలేదు, ఓకే అట్లీస్ట్ ఒక ఈఎంఐని కట్టుకోండి సార్ రేపు 28వ తారీఖు కల్లా. ట్రై చేస్తాండి. ట్రై చేయటం కాదు సార్, యాక్చువల్లీ ఏంటంటే మీకు సెటిల్మెంట్ 1,65,000 సెటిల్మెంట్ చేసుకుంటే మీకు 72,000 అయిపోయింది. తీసుకున్నాను 1,52,000. పెళ్లి ప్రస్తుతానికి 1,65,750 రూపాయలు ఉంది. ఎంత అంటారు సెటిల్మెంట్? సెటిల్మెంట్ 72,000 అయిపోయింది సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేద్దాం, అంత అమౌంట్ లేదు. అవును సార్, మీరు సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ చేసుకుందాం అన్నారు, ఓకే నేను కాదా అంటా దానికి. ఈ నెల ఒక ఈఎంఐ పే చేసుకోండి అంటున్నా. ఈఎంఐలు చేసే పొజిషన్ ఇప్పుడు నేను లేదు సార్, డైరెక్ట్ సెటిల్మెంట్ సార్ ఈఎంఐలు మరి పొజిషన్లో లేనప్పుడు సెటిల్మెంట్ అనేది మీరు వచ్చిన నెల ఎలా చేసుకుంటారు సార్? నేను అడుగుతుంది ఏంటి, సెటిల్మెంట్ ఇప్పటికిప్పుడే కావాలి అని చెప్పి మీద గొడవ పడుతున్నా లేదు కదా. గొడవ పడకపోతే 13,000 ఎప్పుడు సైలెంట్ అవుతారు కానీ ఇంట్రెస్ట్ వస్తాయి. ఇప్పుడు అంత అమౌంట్ లేవు కదా ఇప్పుడు. నేను అంటే సార్ ఇప్పుడు మీరు ఈఎంఐ మీరు కట్టుకుంటే వచ్చే నెలకే అమౌంట్ తగ్గిద్ది, అట్ ద సేమ్ టైం సెటిల్మెంట్ ఒక రూపాయి తగ్గిద్ది కదా. నాకు మేలు పెట్టండి, ఇప్పుడు ఈఎంఐ కడితే ఈ అమౌంట్ సెటిల్మెంట్ అమౌంట్ లో రెడ్యూస్ చేస్తారు, మీరు పెట్టండి కట్టేస్తాను. ఖచ్చితంగా వస్తుంది సార్, ఖచ్చితంగా వచ్చింది. మీ స్టేట్మెంట్ కూడా మీ మెయిల్కి పంపిస్తాం. నాకు ఇప్పుడు మెయిల్ పెట్టండి. షూర్ కాదు, నాకు పెట్టిన వెంటనే నాకు పేమెంట్ చేస్తారా మరి? చేస్తా, పెట్టండి. మీరు ఎక్కడ ఉన్నారు సార్? ప్రస్తుతానికి ఇదే అడ్రస్ ఉంటుందా? అక్కడ లేదు సార్, బెంగళూరులో ఉన్నా. బెంగళూరులో ఉన్నారు, మరి ఇక్కడ ఈ అడ్రస్లో ఎవరు ఉంటున్నారు? అడ్రస్ తెలియదు సార్, ఇప్పుడు ఎవరు ఉంటారు అక్కడ. మరి ఫేక్ అడ్రస్ ఇస్తున్నారు. ఫేక్ అడ్రస్ అంటే వెరిఫై చేసుకోండి వెళ్ళి. సార్ నేను అదే అన్నాను, ఆ అడ్రస్లో ఎవరు ఉన్నారు మాకు తెలియదు అన్నప్పుడు మరి ఫేక్ అడ్రస్లే కదా అయ్యి. నేను ఒకప్పుడు ఉండేవాను అక్కడ, ప్రజెంట్ ఎవరు ఉంటారు అక్కడ. ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు మీరు? ప్రెసెంట్ బెంగళూరులో ఎక్కడ ఉంటున్నారు? ప్రజెంట్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటున్నా. సారీ, ఎలక్ట్రానిక్ సిటీ. ఎలక్ట్రానిక్ సిటీ. డోర్ నెంబర్ చెప్పండి నాకు. ఐడి పెట్టండి ఒకసారి మీది. సారీ, ఐడి కార్డ్ సెండ్ చేయండి ఒకసారి. ఐడి కార్డ్ సెండ్ చేస్తాను మీకు. మీ అడ్రస్ చెప్పండి. సెండ్ చేయండి, సెండ్ చేస్తే నేను డైరెక్ట్ లైవ్ లో. డబ్బులు తీసుకున్నా మగాడివి కట్టాలి కదా డబ్బులు. మరి మొగాళ్ళు కాదు ఆడవాళ్ళకి తీసుకుంటారు డబ్బులు. ఆడోళ్ళకి అయినా కానీ మగాడికి నువ్వే ఫోన్ ఎత్తిందా మరి డబ్బులు కట్టడానికి? ఏమి మొగాడికి ఇస్తే డబ్బులు కట్టడానికి ఏమైందయ్యా నీకు? డబ్బులు కట్టాలి కదా మరి. ఏమైందయ్యా సడన్ గా బీపీ రైజ్ అయిపోయింది, ఎంత ముసలోడు అయిపోయినా అప్పుడే. డబ్బులు కట్టు మరి, డబ్బులు కట్టు. డబ్బులు తీసుకోవటమే కాదు మరి డబ్బులు కట్టాలి కదా. రోజులు ఉంచుకుంటారు మరి. మెడికల్ ఫిట్ డబ్బులు తీసుకున్నంత మాత్రం బుద్ధి లేదా? మెడికల్ ఫిట్నెస్ చెక్ చేశారా జాబ్ ఇచ్చినప్పుడు? మెడికల్ ఫిట్ ఫేక్ అడ్రస్ దొంగలా బిహేవ్ చేస్తా. మెడికల్ మాటలు చెప్తారా మరి? ఫిట్నెస్ సబ్మిట్ చేయి ఫస్ట్. ఏజెన్సీ ఏదైనా కానీ సార్ ఫిట్నెస్ సబ్మిట్ చేయండి. షార్ట్ టెంపర్ ఉంది మీకు, బీపీ రైజ్ అయిపోతుంది, మళ్ళీ కంపెనీ వస్తుంది. ఏమన్నా కానీ ఇన్సూరెన్స్ తీసుకో, ఒక టర్మ్ ప్లాన్ తీసుకొని కాల్ సమస్య కాదు. నాకున్న వచ్చేం పేకలేవులే కానీ డబ్బులు కట్టు. అర్థమవుతున్నా? డబ్బులు తీసుకుని ఆడో నిలబడతాం కాదు. బెంగళూరులో ఉన్నాను, చెన్నైలో ఉన్నాను కానీ ఇచ్చిందే ఫేక్ అడ్రస్. డబ్బులు కట్టే మీరు సరే సెటిల్మెంట్ అవ్వకపోయినా కానీ మీరు ఈఎంఐ కట్టాలంటే మీరే ఉన్నారు. చేసుకుంటే చేసుకుంటే ఏం చేసుకోవాలి? ఫేక్ అడ్రస్ మరి కట్టకపోతే మరి ఆ మాటలే మాట్లాడతారు. కట్టకపోతే ఆ మాటలే మాట్లాడతారు సార్. ఆ మాటలు మాట్లాడితే అలాంటి మాటలే మాట్లాడతారు. ఓపెన్ చేసి అప్పుడు ఇట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఇట్లా మాట్లాడదు అట్లా 10 మందిని ఫోన్ షాట్ చేయించుకొని తిట్టించుకోవటం మీకు అవసరం? కుక్కలు మస్తు అరుస్తాయి. కుక్కలే మరి, కుక్కవే కదా మరి మాట్లాడుతుంది. మరి నువ్వే కదా కుక్క కాబట్టి నువ్వు కూడా కుక్క. నేను కుక్కలతోనే మాట్లాడతాను కాబట్టి కుక్కలకి అర్థం అవుతాయి కానీ కుక్కలకి అర్థమైతే నువ్వు కూడా కుక్కను ఒప్పుకున్నావు. ఇంకా సెకండ్ ఆడియో విన్నారు కదా ఫ్రెండ్స్. కస్టమర్ని నార్మల్గా అడుగుతారు ఫస్ట్ వీళ్ళు అమౌంట్ కోసం.
సో అక్కడ రికవరీ కాదని తెలిస్తే కస్టమర్ని అబ్యూజ్ చేసి కాల్ కట్ చేసి వెళ్ళిపోతారు. సో ఇలాంటి బెదిరింపులకు, అబ్యూజివ్ లాంగ్వేజ్కి భయపడకండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.